మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్కి మోడీకి మంచి ర్యాపో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ట్రంప్ తెచ్చినటువంటి రూల్స్కి మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏముంటాయంటారు? అందితే తోక లేకపోతే పులి ఏదో సామెత ఉంది, గోడ మీద పిల్లి వాటం అని. బయటికి మాట్లాడే రాజకీయ నాయకులు అపోజిషన్ పార్టీలు లోన వేరేగా ఉంటాయి. నేను పేర్లు చెప్పను కానీ కొన్ని సీఎంలు లేకపోతే ప్రెసిడెంట్లు బయటకు తిట్టుకుంటారు. అసెంబ్లీలోనో, లోక్సభలోనో, రాజ్యసభలోనో, పార్లమెంట్లోనో, వైట్ హౌస్లోనో. లోన మాత్రం ఏంటంటే డీల్స్ జరిగిపోతాయి. సో తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు కాదు. పరిగెట్టు పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచి అన్నట్టు ఇది కామెంట్ చేయడం. రెండు పక్క వైఫ్ యాజ్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తాను నేను. వైఫ్ డబుల్ హెచ్ నైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అంటే రెండు పక్కల పది ఉంటుంది. ఆడ మనిషి తలుచుకుంటే మనిషిని ఎత్తుతారు, తలుచుకుంటే దింపేస్తారు. రెండు అది సమానంగా. కోర్టులో కూడా అమ్మాయి చెప్పింది వింటారు కానీ అబ్బాయి చెప్పింది వినరు. అది మా దురదృష్టం. అది అట్లా ఎందుకు చెప్తాంటే సంబంధాలు మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటాయి. ఒకసారి డిఫరెన్స్ పైన జరిగేది లోన్. ఇప్పుడు ట్రంప్ గారు చూసుకుంటే మంచి, మోడీ గారు అందరితోనే పెట్టుకుంటారు. ట్రంప్ కానీ బైడెన్ కానీ అంతకుముందు వేరే వాళ్ళు ఎవరున్న వాళ్ళతో కూడా పెట్టుకున్నాడు. సంబంధాన్ని మంచి పెట్టుకున్న అవతడు ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పెట్టినా అరిటాక్ వచ్చి ముళ్ళు మీద లాస్ ఎవరికి? అరిటాక్. సో ఇక్కడ మోడీ మంచిగా ఉన్నా ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తున్నారు స్కూల్ డ్రైవ్ చేసుకొని, మీరు మంచిగానే డ్రైవ్, అవతల సరిగ్గా చేయలేదు, యాక్సిడెంట్ అయితే మీకు లాస్ అవుతుంది లేదా? ఇది కూడా అంతే. బయటకు కనిపించేది వేరు. లాన్ ఇప్పుడు ఆయన దేశం సంబంధాలు ఫ్రెండ్షిప్పే ప్యాకెట్ అంటారు కదా, అట్లా ఫ్రెండ్షిప్ కనిపిస్తుంటుంది. బట్ ఆయన దేశం కోసం ఎట్లాంటి డెసిషన్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ట్రంప్ గారు, నేను మొత్తం ట్యాక్స్లు పెంచేస్తాను, చైనాకి 60% వేస్తాడంట, ఇండియాకి 25% వేస్తాడంట. వింటే పర్లేదు, వినకపోతే 1680 చేస్తా. దానికి చైనా కూడా సిద్ధంగా ఉంది. చైనా కూడా బటాబుటిగా అంటే సరిసమానంగా ఉన్నట్టు ఉంది. మీరు వేసుకుంటే మేము కూడా వేసుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ ఇండియా కూడా వేస్తుంది. ఇప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది కదా, నొప్పి వచ్చింది అనుకోండి, పెయిన్. నేను చాలా చెప్తాను నో షుగర్ నో ఫిగర్ అని. అట్లా ఏంటంటే నో షుగర్ నో ఫిగర్ అంటే మనకు ఆనందం లేనప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ లెవెల్ ఎత్తుక్కుంటాం, ఆశ నుండి అత్యాశకి వెళ్ళినట్టు. ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ కొన్ని, ఎందుకంటే మన డిపెండెన్సీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఒక పాయింట్, ఇండియా వాళ్ళు అమెరికాలో కంపెనీలు పెట్టి డెవలప్ చేసి వాళ్ళు రెవెన్యూ ఇస్తున్నారు. అంటే మన దగ్గర ఆ ఫెసిలిటీ లేనట్టే కదా. దానివల్ల ఏమవుతుంది, డిపెండెన్స్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త మీద డిపెండెన్స్ వాళ్ళు అంటే ఇప్పుడంటే జాబులు వచ్చాయి, మా టైంలో జాబ్స్ లేవు కదా. సో డిపెండ్ అట్లా ఇప్పుడు ఇండియా ఈజ్ డిపెండింగ్ ఆన్ అమెరికా, చైనా ఈజ్ సర్టన్ విషయాలు డిపెండింగ్. సో ఆ డిపెండెన్సీని ట్రంప్ గారు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే సార్, పారిశ్రామికవేత్తలు అంతా కూడా మన వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ సెటప్ చేసుకున్నారు, చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. ఇండియాలో అర్నింగ్స్ పరంగా కొన్ని విషయాల్లో తక్కువ ఉన్నాయి, రెవెన్యూ కానీ ప్రాఫిట్స్ కానీ అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డాలర్ అంతే డిఫరెన్స్ ఎంత ఉంది, 84 రూపీస్ ఎంత ఉంది ఒక డాలర్ ఎగ్నెస్ట్ రూపీ. సో డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. దాంట్లో ఈ డ్యూటీలో పెడితే గందరగోళం అయిపోతుంది, నా గరక నా ఘాటుగా. ఎందుకంటే ఇప్పుడు అమ్మ పెట్టదు అడుగు తినదు అన్నట్టు మనం వాళ్ళు చేయనీరు వాళ్ళు చేయరు, రెండు ఉంటాయి. సో మెయిన్ డిపెండెన్స్ అక్కడ. ఎప్పుడైతే ఇండియన్స్ మిగతా అదర్ కంట్రీస్ వెళ్ళి అమెరికాలో ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఆఫీసులు పెట్టుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసి పిల్లలు పెళ్లి చేసి అక్కడే సెటిల్ అయిపోతున్నారో అది అలుసుగా కనిపిస్తుంది. ఆడదంటే అలుసు అనేది సినిమా వచ్చింది. అట్లా మనం అంటే అమెరికాకి ఒక అలుసు, జస్ట్ వన్ ఆఫ్ ది ఇన్ని కంట్రీలో వన్ కంట్రీ. నీకేం పెద్ద ట్రీట్మెంట్, మనం మంచి డెవలపింగ్లో ఇండియా టాప్ 2-3లో ఉంది వరల్డ్లో. బట్ స్టిల్ దే ఆర్ గో. ఇప్పుడు మీకు తెలుసో లేదు, తెలంగాణ రావడానికి కారణం ఒక పార్టీ, ఒక నాయకుడు. వాళ్ళ రాష్ట్రం పెరగాలని మన రాష్ట్రాన్ని ఎరగొట్టారు. పేర్లు అవి నేను చెప్పను కానీ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ మినిస్ట్రీగా ఉండేవాడు ఆయన. వాళ్ళ రాష్ట్రం పెరగడానికి మనకు పేరు వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి, పక్క రాష్ట్రాలకి పేరు రావట్లేదు. మన పేరు రాకుండా ఉండాలంటే మనల్ని ఎరగొట్టాలి. ఎడగొట్టి డివైడ్ అండ్ రూల్. అప్పుడు మన జీడిపి తగ్గిపోతుంది కదా, ఒకటే ఇన్కమ్ 2 సార్లు చూపిస్తారు, 2 భాగాలుగా. అట్లా ఇక్కడ అమెరికాలో కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన పేరు, ఆయన అంటే బ్రాండింగ్ కోసం, ఆయన పరపతి కోసం, ఆయన డబ్బుల కోసం ఇండియాని, చైనాని, మెక్సికోని ఇట్లా అందరినీ వాడుకుంటున్నాడు. బాయ్ వేరు వేరు.
ఇప్పుడు పెట్రోల్ డీజిల్లో కూడా మీరు బయట నుండి చేయొద్దు, మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ఉత్పత్తి అంటారు, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవాలని చెప్పాడు. అంటే ఈ డజంట్ వాంట్ టు గో ఈజ్ ఫారిన్ కరెన్సీ టు ద అదర్ కంట్రీ, ఈ డజంట్ వాంట్ అదర్ కంట్రీ టు కమ్ ఇన్. రెండు నన్ను ముట్టుకు నామాలు కాకి. సో ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు. అండ్ దానికి మనకు అనుకూలంగా ఆయనకి స్టెప్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియా వాళ్ళు రూల్స్ పెట్టినవాడు ఉంటాడు, పోడు, మనకి రెవెన్యూ పెరుగుతుంది, అండ్ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, పగ తీర్చుకున్నట్టు అవుతుంది, కసి తీర్చుకున్నట్టు అవుతుంది, ఇట్లా ఉన్నాయన్నమాట. మేజర్గా ఈ పాలసీలో ఎఫెక్ట్ అయ్యేది చైనా, జపాన్, మెక్సికో అండ్ ఇండియా. మన ఇండియా లాస్ట్లో ఉంటుంది. చైనా మీద ఎక్కువ కసిగా ఉన్నాడు, అందుకని 60% వేసాడు. రేపు 100% వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేది చాలా డేంజరస్ సబ్జెక్ట్. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. ఎంత మోడీ గారు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, మోడీ గారు ఈజ్ మెయింటైనింగ్, ట్రైంగ్ టు డూ వెల్. బట్ అవతలోడు ఉండాలి కదా. ఇందా నేను యాక్షన్ చెప్పండి, ఇతరుడు కరెక్ట్, అవతలో యాక్షన్ రావడం ఖాయం, ఖచ్చితంగా కాలో చేయడం ఖాయం. అంటే సార్ ఇప్పుడు ఏ ఎగుమతులకి నో చెప్పింది కదా ఒకప్పుడు బైడెన్ గవర్నమెంట్, మరి ఇప్పుడు ట్రంప్ది ఎలా ఉంటుంది సార్? అది టు వెయిట్ అండ్ వాచ్. అన్ని నో అంటాను కూడా, అది కూడా నో అనే ఛాన్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నౌ ది నీడ్ ఆఫ్ ది అవర్. ప్రతి కంపెనీ, ప్రతి కంట్రీ, ప్రతి లీడరు, ప్రతి పార్టీ రాజకీయ నాయకుడు ఏఐ గురించే మాట్లాడు. ఇంక్లూడింగ్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో ఏఐ సిటీ, సపరేట్ సిటీ, స్కిల్డ్ యూనివర్సిటీ ట్రైనింగ్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది ఎంటైర్ వరల్డ్ సినారియో. ఉద్యోగాలు పోతాయి అనేది 100% కదా. ఉద్యోగాలు ఉండాలి మనుషులు, మాన్యువల్ కూడా. బట్ డెఫినెట్గా యాక్యురసీ లెవెల్స్, స్పీడు, టైము. ఇప్పుడు మీరు మొన్న చూసాను చాట్ జీపీటీలోను మీ వాయిస్ అంటే చెప్తాడు కావాలంటే. మీరు ఏదైనా అడిగారు, నేను ఇక్కడ నుండి బంజారా హిల్స్ వెళ్ళాలి, అది ఇక్కడ అమీర్పేట అంటే రూట్ చెప్పేస్తున్నాడు వాయిస్లో. పాటలు పాడుతున్నాను, నాకు ఇది కావాలంటే పాట పాడిస్తున్నాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నుండి హిందీ మార్చండి, హిందీ నుండి తెలుగు మార్చండి, ఒక క్లిక్ నొక్కితే తక్కువ వచ్చేస్తున్నాయి. ఒక లెటర్ కావాలంటే, ఇప్పుడు ఒక లెటర్ రాయాలంటే చాలా కష్టపడి, ఇప్పుడు లెటర్ సబ్జెక్ట్ కంటెంట్ ఇచ్చి ఐ వాంట్ టు రైట్ లీవ్ లెటర్ అంటే తక్కువ వచ్చేస్తుంది. అంత స్పీడ్ వెళ్ళింది. ఇప్పుడు రోబో, రజనీకాంత్ గారు రోబో సినిమా చూసాం. రోబో 1, రోబో 2 వచ్చాయి. దాంట్లో ఎన్ని చూపించాడు చూసారు కదా. డెవలప్ చేసిన మీద పగబడతాడు వాడు. వాళ్ళు భార్యను, లవర్ను ఈ లవ్ చేస్తాడు. అంటే ఆర్టిఫిషియల్ అంటే ఎన్ని రకాలుగా అవుతున్నాయి. ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే కొంత పిల్లలు పాడైపోతున్నా, బట్ సోషల్ మీడియా ప్రకారం ఇట్స్ అ గుడ్ సబ్జెక్ట్. అండ్ అవుట్పుట్ పెరుగుతుంది. తక్కువ మనుషులు చేసే టైంలో యాక్యురసీ తక్కువ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఏంటంటే యాక్యురసీ పెరుగుతుంది, టైం తక్కువ, నో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అదే అయిపోతుంది. కాబట్టి హ్యూమన్ మైండ్ డేటా కూడా మనకు ప్లస్ పాయింటే కదా సార్. మరి అదే ప్లస్ పాయింట్. కొన్ని అంటే చూసుకోవాలి అది ఏ విధంగా. మనకి ఇప్పుడు టాక్సేషన్ అన్నాడు, అక్కడ ఉన్న కంపెనీలు ఏళ్ళు మంచి ఎక్స్పోర్ట్ ఇండియాకి రావాలంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా. అంత మనకు అఫోర్డబిలిటీ లేదు, అక్కడికి వెళ్తే కట్టుకునే కెపాసిటీ లేదు, వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ రారు. ఎందుకంటే ఇండియా పాలసీస్, రూల్స్, ట్యాక్స్ కంటే అక్కడ బెటరు. క్లీన్ ఉంటుంది అక్కడ. పిల్లల చదువు ఫ్రీ, కాలేజ్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, ఫుడ్ కొంత అన్నీ ఫ్రీ వాళ్ళకి. దానివల్ల ఇట్స్ అన్ అడ్వాంటేజ్. స్పేస్, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ ఇలాంటి ఎగుమతులు ఏమి ఉండవంటారా? ఇంకా ఉండవు నన్ను. డిపెండ్స్ ఎంత రేటు పెడతాడు, ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుంది, మనం ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే రేటు బాగా ఎక్కువైంది అనుకోండి. అవకాడో అని ఒక ఫ్రూట్ ఉంది, కేజీ 600 రూపాయలు. అవకాడో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ ఇన్ ది వరల్డ్. కానీ ఎంతమంది కొనుక్కోగలరు? ఇండియన్ అవకాడో 400, ఫారెన్ ఇంపోర్టెడ్ అవకాడో 700. 2 కాయలు వస్తాయేమో పెద్ద సైజు కేజీకి. ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? ఒక కాయకి 2 గ్లాసులు జ్యూస్ వస్తుంది. సో దట్ సెగ్మెంట్ ఈస్ డిఫరెంట్. చాలా వీడియోలో చెప్పారు కదా సార్, ఏ జరిగినా కూడా మన ఇండియన్స్ లాస్ట్లో ఉంటారు, ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మనకు ఉండదు అని అంటూ ఉంటారు. మరి ఒక్కసారి ఫైనల్గా చూసుకుంటే సార్, అంటే దీన్ని బట్టి కొత్తగా వచ్చిన రూల్స్ని బట్టి మన వాళ్ళకి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటారా? డిసడ్వాంటేజ్ కొన్ని ఒకటండి, మన వాళ్ళు స్కిల్లో, నాలెడ్జ్ మన వాళ్ళు చాలా తోపులండి. అంత ఈజీగా పోరు. ఎక్కడో 10-20%, 10-20% ఉండొచ్చు. వాళ్ళకి ఇంపాక్ట్ కానీ మేజర్ స్కిల్ ఉన్న వాళ్ళకి ఏం ఇంపాక్ట్ లేదండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ బికాస్ సమ్టైమ్స్ ఇఫ్ దే సెండ్ టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ అండర్ లాస్. మన ఎవరో వెళ్ళిపోతే డబ్బులు పెంచే వాళ్ళు వచ్చారు. టాలెంట్ ఉంటేనే తెచ్చుకుంటారు. ఆ టాలెంట్ ఉన్నట్టు పంపిస్తే అదర్ టాలెంటెడ్ ఉంటే మనం తీసుకోడు కదా. సో వాళ్ళ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నేను డెవలప్ చేయండి, పాత అదర్ కంట్రీస్ తగ్గించడానికి యూ డెవలప్ ది స్కిల్స్. లీడర్స్ పెట్టి ఒక్కో లీడర్ 1000 మంది 100 మంది డెవలప్ చేయమని చెప్పండి. మనం వేరే వాళ్ళు, ఇప్పుడు అమెరికా కూడా మన మీద డిపెండెన్సీ ఉంది. హౌ వీఆర్ డిపెండ్, దే ఆర్ ఆల్సో డిపెండెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి 10 కోట్లు ఇస్తున్నాడు, దే హావ్ టు గివ్ 50 crores. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.